నేను ఎక్కువగా రబీ మొక్కజొన్నను ఆశిస్తాను. ఇవే కాకుండా రాగి, సజ్జ, జొన్న, గోధుమ, వరి పంటలను కూడా ఆశిస్తాను. నన్ను గులాబీ రంగు పురుగని అంటారు. నేను ఆశించినప్పుడు ఆకుల మీద చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. కాండంలో ఎస్ ఆకారపు చిల్లులు కనబడతాయి. అప్పుడు ఆ ప్రాంతంలో కాండం బలహీనపడి విరిగిపోతుంది. ఒకవేళ నా లార్వాలు మొక్కలు ఎదిగే భాగాన్ని ఆశిస్తే మొవ్వు చనిపోతుంది. నేను కండెకు ఉన్న చుంచులను కూడా ఆశిస్తాను. నా ముందు రెక్కలు ఎండుగడ్డి రంగుతో, మధ్యలో పొడవుగా గోధుమ రంగు చారతో, వెనుక రెక్కలు తెల్ల రంగుతో ఉంటాయి. నేను 80 నుండి 300 వరకు ముత్యాల్లాంటి చిన్న గ్రుడ్లను ఆకు తొడిమలలో 2-3 వరుసలలో పెడతాను. అందులో నుండి 7 నుంచి 12 రోజులలో గులాబీ రంగు గొంగళి పురుగులు బయటకు వచ్చి ఆకుల మీద పత్రహరితాన్ని గోకి తినడం వలన ఆకులు అక్కడక్కడ పలుచగా తయారవుతాయి. ఆ తరువాత అవి మొక్కల కాండంలో ఎస్ ఆకారపు రంధ్రాన్ని చేసి లోపల ఉండి కాండాన్ని తింటాయి. నా లార్వాలు సమూహంగా, అంటే ఒకే కాండంలో 4 నుంచి 5 ఉంటాయి. అవి ఒక మొక్క నుంచి మరొక మొక్కకు చేరి 3 నుంచి 4 మొక్కలను నష్టపరుస్తాయి. నేను గొంగళి పురుగు దశలో 25 నుంచి 54 రోజులు ఉండి 6 నుంచి 7 సార్లు తొడుగులను విసర్జించి ముందుగా కాండంలో ఏర్పాటు చేసుకున్న రంధ్రంలోనే కోశస్థ దశలోకి వెళ్లిపోతాను. తరువాత 8 నుంచి 12 రోజులకు ఆ రంధ్రం ద్వారానే రెక్కల పురుగుగా బయటకు వస్తాను. నన్ను నివారించడానికి మీరు కొన్ని మార్గాలు పాటించాలి. మొక్కల అవశేషాలను కాల్చివేయాలి. నేను ఆశించిన మొక్కలను పీకివేసి నాశనం చేయాలి. కంది, సోయాబీన్, బొబ్బర్లను అంతర పంటలుగా వేయాలి. పొలం చుట్టూ 3 నుంచి 4 వరుసలలో జొన్నను ఎర్రపంటగా వేయాలి. పంట మార్పిడి చేయాలి. దీపపు ఎర్రలను పెట్టాలి. నన్ను తట్టుకోగల దక్కన్ 101 మరియు దక్కన్ 103 రకాలను వాడాలి. గ్రుడ్డు ప్రాణజీవైన ట్రైకోగ్రామా కిలోనిస్ ను ఎకరాకు 2 నుంచి 3 ట్రైకోకాటుల చొప్పున 2 విడతలుగా 12 మరియు 22 రోజుల పైరు దశలో విడుదల చేయాలి. నా లార్వాలను అదుపు చేసే అపాంటెలిస్ క్లావిపెస్ ను సమర్థించాలి. ఎండోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు 1 లీటరు నీటిలో కలిపి 10 నుంచి 15 రోజుల పైరుపై పిచికారీ చేయవచ్చు. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కార్బోఫ్యూరాన్ గుళికలు లేదా ఎండోసల్ఫాన్ గుళికలను 10 రోజుల తర్వాత ఎకరాకు 3 కిలోల చొప్పున ఆకు సుడులలో వేసి నన్ను నివారించవచ్చు.